చేరుకున్నారు. కేటీఆర్ ఈ కార్ రేసులో నిధుల మళ్లింపు, బిజినెస్ రూల్స్ ఉల్లంఘనపై ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. విచారణ ముందు నందినగర్లో మాజీ సీఎం కేసీఆర్తో భేటీ అయ్యి చర్చలు జరిపారు కేటీఆర్. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవిన్ అందిస్తారు. సవిన్, కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి చేరుకుని విచారణ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? సవిన్, మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. విచారణ కూడా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే ఏసీబీ కార్యాలయానికి విచారణకు వెళ్లారు. ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి గతంలో మంత్రిగా కేటీఆర్ నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని అభియోగాలు మోపుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ A1గా ఉన్నారు, A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికే కేటీఆర్ జనవరి 9వ తేదీన మొదటిసారి ఏసీబీ విచారణకు హాజరయ్యారు. జనవరి 16వ తేదీన ఈడీ విచారణకు హాజరయ్యారు. మరోసారి ఏసీబీ నోటీసులు జారీ చేయడంతో కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే ఏసీబీ విచారణకు వెళ్లారు. మనతో మాట్లాడేందుకు మాజీ కార్పొరేషన్ చైర్మన్ రవికుమార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు, అవసరమైతే నన్ను అరెస్ట్ చేస్తారంటూ కూడా కేటీఆర్ కామెంట్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు ఇట్లాంటి కామెంట్స్? ఇప్పుడు సవీన్ గారు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒక రకంగా కేటీఆర్ గారినో, కేసీఆర్ గారినో, హరీష్ రావు గారినో జైల్లో పెట్టాలి ఏదో అని చెప్పేసి కుట్రపూరితమైనటువంటి కేవలం రాజకీయ కుట్రపూరితమైనటువంటి కక్షపూరితమైనటువంటి పని తప్ప వేరే ఇంకేమీ లేదు. ఏం జరిగింది ఇక్కడ? కేటీఆర్ గారు ఏమన్నా రానని చెప్పాను. ఏం జరిగింది ఆ రోజు? ఈ ఫార్ములా రేస్ మోస్ట్ ప్రెస్టీజియస్గా ప్రపంచంలోనే దానికోసం ఉన్నటువంటి డిమాండ్ ఏందో తెలుసు. ఎంతో ప్రయత్నం చేసి తీసుకువచ్చి ఒక సెషన్ని కూడా కండక్ట్ చేసిన తర్వాత దాన్ని ఒక స్పాన్సర్ ఆయనకున్నటువంటి కారణాల రీత్యా డ్రాప్ అయితే అప్పటికప్పుడు దాన్ని ఇంకొక రాష్ట్రమో, ఇంకో దేశమో, ఇంకో నగరమో పోకుండా ఉండేందుకు తెలంగాణ ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ హబ్గా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఎవరికి అవకాశం ఇవ్వకుండా అప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తను ఒక మంత్రిగా ఉన్నటువంటి తనకున్న డిస్క్రిషనరీ పవర్స్ తోటి నిబంధనల ప్రకారంగానే దానికి 40 కోట్లు ఇవ్వటం జరిగింది. ఏం జరిగింది? తెలిసేదేముంది? డబ్బులు ఇచ్చింది నిజం, అక్కడ ఉన్నది నిజం, మీకు చేతనైతే తెప్పించండి అని చెప్తున్నారు. కేవలము తను ప్రజలకు ఇచ్చినటువంటి 420 హామీలలో ఏ ఒక్క హామీని సంపూర్ణంగా నెరవేర్చే చేతగాక, 6 హామీలు నెరవేర్చే చేతగాక ప్రజల ఉసురు పోసుకుంటూ హైడ్రా పేరు మీద, మూసీ పేరు మీద, మూసీ ప్రక్షాళన పేరు మీద, ఇంకో దాని పేరు మీద, ఈ లేటెస్ట్గా ఇథనాల్ ఫ్యాక్టరీ పేరు మీద, ఇవన్నీ పేరు మీద ప్రజలని బెదిరించి ఇవాళ ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలని డైవర్ట్ చేయటం కోసము, ఇచ్చినటువంటి హామీలని డైవర్ట్ చేయటం కోసము ఇవాళ కేటీఆర్ గారి మీద కేసును ఏదో చేయటం తప్ప తేల్చేది ఏం లేదు, జరిగేది ఏం లేదు. అందుకే కేటీఆర్ గారు బాగా చెప్పింది కదా, ఇప్పుడు ఇట్లా కాదు 100 సార్లు అరెస్ట్ చేసినా కూడా భయపడేది ఏదేం లేదన్నారు. ఇంకేంది? ఇంకా దేనికి? ఇవాళ ప్రజల తరఫున నిటారుగా నిలబడి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకు, ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా ఎండగడుతున్నందుకు డైవర్ట్ చేయడం కోసము చేసే దుర్మార్గమైనటువంటి రాజకీయ కుట్ర, కక్షపూరిత చర్య తప్ప ఇంకేమీ లేదు. అయినా కూడా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నామనేది చెప్తున్నాం. మీరు చెప్పండి, దేవిప్రసాద్ గారు, కేటీఆర్ రెండోసారి ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ముఖ్యంగా అరెస్ట్ చేసుకోమంటూ కేటీఆర్ సవాలు విసిరారు. రాజకీయ కక్షతోటే ఈ విధంగా కుట్ర చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ అదే విధంగా చేసిందనేది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ. బీఆర్ఎస్ పార్టీ ఎన్నడూ కూడా పొలిటికల్ వెండేటాతో కేసులు పెట్టలేదు. రేవంత్ రెడ్డి మీద కూడా పెట్టిన కేసు అందరికీ తెలిసిందే. అంటే ఒక ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఓటుకు నోటు ద్వారా గతంలో ఉన్నటువంటి వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు ద్వారా ప్రయత్నం చేసి నగ్నంగా దొరికినటువంటి నేత రేవంత్ రెడ్డి. కానీ ఇలా కేటీఆర్ గారి విషయంలో ఎక్కడా అవినీతి లేదు, రూపాయి లేదు, పోయిన డబ్బంతా మా దగ్గర ఉంది, అవసరం ఉంటే తీసుకోండి అని ప్రభుత్వానికి లేఖలు రాసినా కూడా ఆ డబ్బును తెప్పించుకునేటువంటి పరిస్థితి లేదు. ఈ ఫార్ములా రేస్ అనేది ప్రపంచవ్యాప్తంగా
ప్రమోషన్ కోసం ఎలక్ట్రికల్ వెహికల్స్ కోసం జరుగుతున్నటువంటి ప్రమోషన్లో భాగంగా జరుగుతున్నటువంటి అంశం. దానిలో ఎక్కడ ఒక రూపాయి అవినీతి లేనటువంటి కేసును తీసుకొచ్చి ఇవాళ పొలిటికల్ వెండటతో పెట్టి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ రుణమాఫీ మీద, రైతు బంధు మీద, 6 గ్యారంటీల మీద, 420 హామీల మీద ఒక రాజీ లేని పోరాటం చేస్తున్నది. కాబట్టి దీన్ని డైవర్ట్ చేయడానికి జరుగుతున్నటువంటి నాటకం. జనవరిలో ఒకసారి విచారణకు వస్తే 5 నెలలు అయింది. ఈ 5 నెలల్లో శోధించింది ఏంది, తెచ్చింది ఏంది? కాబట్టి ఇవాళ ఇదంతా కూడా మేము ఇది ఒక రాజకీయ కుట్రగా భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే తెలంగాణ నాయకులకు, బీఆర్ఎస్ నాయకులకు, టీఆర్ఎస్ నాయకులకు నిర్బంధాలు కొత్త కాదు, జైళ్లు కొత్త కాదు, అరెస్టులు కొత్త కాదు. కాబట్టి వీటి వెనకబడకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముందుకు రావాలని మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హెచ్ఎండిఏ నుంచి 45 కోట్లు ఫార్ములా ఈ కార్ రేస్ సంస్థ ప్రతినిధికి ట్రాన్స్ఫర్ చేశారు. ఇది నేను చెప్తేనే అప్పటి అధికారి, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ట్రాన్స్ఫర్ చేశారనేది కేటీఆర్ గతంలోనే స్పష్టం చేశారు. కానీ ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ అనేది 2023 ఫిబ్రవరిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా గ్రీన్కో, ఏస్, నెక్స్ట్ జెన్ ఈ 3 కంపెనీలు సంయుక్తంగా నిర్వహించాయి. ఇక రెండోసారి ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ 2024 ఫిబ్రవరిలో జరగాల్సి ఉంది. ఈలోపు ఎన్నికల కోడ్ వచ్చింది. అంతకుముందే ఫార్ములా ఈ కార్ రేస్ సంస్థ కంపెనీ వచ్చే సంవత్సరం హైదరాబాద్లో ఈ రేసు నిర్వహణ ఉండాలంటే డబ్బులు చెల్లించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం పంపింది. గ్రీన్కో అర్ధాంతరంగా తప్పుకోవడంతో హెచ్ఎండిఏ నుంచి, అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు, హెచ్ఎండిఏకి వైస్ చైర్మన్గా ఉంటారు కాబట్టి నా ఆదేశాలతోటే అరవింద్ కుమార్ డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు. కానీ అవి ఫార్ములా ఈ కార్ రేస్ సంస్థ కంపెనీకి వెళ్ళి ఆ డబ్బులు అక్కడే ఉన్నాయి, అందులో ఎట్లాంటి అవినీతి జరగలేదంటూ కేటీఆర్ మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇందులో రిజర్వ్ బ్యాంకు నిబంధనలు పట్టించుకోలేదు, ఫెమా నిబంధనలు ఉల్లంఘించారు, కేబినెట్ అప్రూవల్ లేదు అంటూ రాష్ట్ర ప్రభుత్వం అభియోగాలు మోపింది. ఈ అభియోగాలతోటే ఏసీబీ కేసు నమోదు చేసింది. A1గా కేటీఆర్, A2గా అరవింద్ కుమార్, A3గా బిఎల్ఎల్ రెడ్డి ఉన్నారు. జనవరి 9వ తేదీన కేటీఆర్ ఏసీబీ విచారణకు ఒకసారి హాజరయ్యారు. ఇక జనవరి 16వ తేదీన ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇందులో ఈడీ కూడా ఎంటర్ అయింది. ముఖ్యంగా మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందా అనే కోణంలో ఈడీ కూడా విచారణ జరిపింది. ఈడీ విచారణకు కేటీఆర్తో పాటు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి జనవరి 16న కేటీఆర్ హాజరయ్యారు. ఇక మరోసారి ఈ నెల మే 28వ తేదీన విచారణకు రావాలని ఏసీబీ నోటీసులు పంపగా అప్పుడు అమెరికా పర్యటనలో ఉన్నటువంటి కేటీఆర్ విచారణకు రావాలని తెలపడంతో ఈ రోజు విచారణకు రావాలంటూ మరోసారి ఏసీబీ నోటీసులు పంపగా కొద్దిసేపటి క్రితం అంటే ఉదయం 10 గంటలకు కేటీఆర్ ఏసీబీ విచారణకు వెళ్లారు. ఏసీబీ విచారణకు వెళ్లే ముందు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో కూడా కేటీఆర్ భేటీ అయ్యారు. ముఖ్యంగా గతంలో ఏసీబీ విచారణ సందర్భంగా అడిగినటువంటి ప్రశ్నలతో పాటు ఏసీబీ విచారణ సంబంధించినటువంటి అంశాలపై కేసీఆర్తో చర్చించారు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఉన్నారు. కేటీఆర్ ఏసీబీ విచారణను మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ భవన్కు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు రాకతో ఒక సందడి నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏసీబీ విచారణ పేరుతో రాజకీయ కక్షతో వేధింపులకు గురి చేస్తున్నారు అనేది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. అరెస్ట్ చేసుకుంటే అరెస్ట్ చేసుకోవాలి, కానీ విచారణ పేరుతో సాగదీస్తున్నారు. ఇందులో ఎట్లాంటి అవినీతి జరగలేదు. కేటీఆర్ జనవరి 9న ఏసీబీ విచారణకు హాజరైన తర్వాత ఇప్పటి వరకు విచారణలో తేల్చింది ఏంటి అనేది బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది. ముఖ్యంగా ఉదయం 10 గంటలకు ఏసీబీ రావాలని కోరడంతో తెలంగాణ భవన్కు వచ్చిన కేటీఆర్ ఏసీబీ విచారణకు వెళ్లారు. ఏసీబీ విచారణలో కేటీఆర్ను ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, అంటే ఏ కోణంలో ప్రశ్నలు అడుగుతారు అనేది మనం చూడాల్సి ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏసీబీ విచారణలో భాగంగా గతంలోనే 89 ప్రశ్నలు నన్ను ఏసీబీ అడిగింది, వాటన్నిటికీ సమాధానం చెప్పాను, అడిగిన ప్రశ్నలనే తిప్పి అడిగారంటూ కేటీఆర్ గతంలో స్పష్టం చేశారు. మరోసారి కేటీఆర్ ఏసీబీ విచారణకు వెళ్లారు కాబట్టి ఎంతసేపు విచారణ జరుగుతుంది, ఏ ప్రశ్నలు అడుగుతారు, ముఖ్యంగా ఫెమా నిబంధనలతో పాటు ఆర్బీఐ నిబంధనలు, అదేవిధంగా కేబినెట్ అప్రూవల్ ఉందా లేదా, ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి హెచ్ఎండిఏ నుంచి నేరుగా ఫార్ములా ఈ కార్ రేస్ సంస్థకు నిధులు బదలాయింపు చేయాల్సి వచ్చింది అనే కోణంలోనే కేటీఆర్ను ప్రశ్నలు అడిగే అవకాశం మాత్రం మనకు కనబడుతోంది. సభ్యుని విచారణ తర్వాత తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని కేటీఆర్ చెప్పిన నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి భారీగా చేరుకున్నట్టుగైతే విజువల్స్లో కనిపిస్తుంది. ఈ అరెస్టుకు సంబంధించి ఏమన్నా ముందుగా ఏమైనా లీకేజ్ ఉందా, అందుకే ఎలాంటి కామెంట్లు చేశారనుకోవచ్చా?
ఇప్పటివరకు అయితే అట్లాంటిది ఏమీ లేదు. కేటీఆర్ మాత్రమే ఒకవేళ నన్ను అరెస్ట్ చేసుకుంటే చేసుకోవచ్చు, అరెస్ట్ చేస్తారామే అనే వ్యాఖ్యలు మాత్రమే మాట్లాడారు. ఇప్పటివరకు అటు ప్రభుత్వ వర్గాల నుంచి కావచ్చు, ఇటు బీఆర్ఎస్ వర్గాల నుంచి కావచ్చు అరెస్టు దానిపై ఎట్లాంటి సమాచారం లేదు. కానీ కేవలం విచారణ పేరుతో సాగదీస్తున్నారు, విచారణ పేరుతో టైంపాస్ చేస్తున్నారు అనేది బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణ, ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఎలిగేషన్గా మనం చూడొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఒకసారి ఏసీబీ విచారణ చేసింది, ఒకసారి ఈడీ విచారణ చేసింది, మరోసారి ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో ఎట్లాంటి అవినీతి లేదు, అవినీతి జరిగిందంటూ ఇప్పటివరకు ఏ సంస్థ కూడా నిరూపించలేదనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి వాదనగా మనం చూడవచ్చు. అందులో భాగంగానే విచారణ పేరుతో సాగదీస్తున్నారు. గంటలు గంటలు ఏసీబీ ఆఫీసులో కూర్చోబెట్టి విచారణ పేరుతో సాగదీస్తున్నారు. మరోసారి విచారణల పేరుతోటి సాగదీసేందుకే, కార్యాపన చేసేందుకే ప్రభుత్వం కుట్రపూరితంగా రాజకీయ కక్షతో వ్యవహరిస్తుందనేది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణగా మనం చూస్తున్నాం. ఆ అరెస్టు అనేది ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ వర్గాల నుంచి కావచ్చు, ప్రభుత్వ వర్గాల నుంచి కావచ్చు ఎట్లాంటి ఆలోచన అనేది ఇప్పటివరకైతే లేదు. కానీ ప్రభుత్వం కావచ్చు, ఏసీబీ ఏ విధంగా ముందుకు వెళ్తుందనేది కూడా మనం చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ సవీన్.